ఏడవ తరగతి తెలుగు 10వ చాప్టర్ సీత ఇష్టాలు. బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. పై బొమ్మలు ఎవరు ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు? ఇట్లాంటి ప్రదర్శన మీరు ఎప్పుడైనా గమనించారా? పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల పట్ల వివక్ష లేకుండా ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో రాణిస్తారు. స్త్రీ విద్య కుటుంబానికి కాక ప్రపంచానికి వెలుగునిస్తుందని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. అట్లే జనపద కళాకారుల పట్ల అభిరుచి పెంచుకుని ఆదరించాలని బుర్రకథ వంటి కళాకారుల వలన ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. బుర్రకథ ఈ పాఠ్య భాగం ఏంటంటే బుర్రకథ ప్రక్రియకు చెందినది. జానపద కళారూపంలో బుర్రకథ ఒకటి. ఇందులో ఒకడు కథకుడు, ఇద్దరు వంత పడవాళ్ళు ఉంటారు. వచన గేయ రూపంలో కథను చెబుతూ అభినయిస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తాడు. ప్రవేశిక ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కుటుంబాల బాలికలకు ఇంటికే పరిమితం చేసి విద్యను దూరం చేస్తున్నారు. బాలికలను పసిపిల్లల సంరక్షణకు, తల్లికి సహాయపడడానికి వ్యవసాయ కూలీలకు కొందరు తల్లిదండ్రులు ఉపయోగిస్తున్నారు. చదువుకోవాలనే కోరిక వీరికి ఉంటుంది. ఇట్టి వారికి ప్రోత్సాహం కలిగిస్తే వారు చదువుకొని ముందడుగు వేస్తారు. అట్లాంటి ఒక సీత కథ పాఠం చదివి తెలుసుకుందాం. సీత కథ ఈ పాఠం యొక్క భావం మనం డైరెక్ట్గా మనము లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇవి చేయండి. విని అర్థం చేసుకుని ఆలోచించి మాట్లాడండి. ధారాళంగా చదవండి, అర్థం చేసుకుని ప్రతిస్పందించండి. ఇక్కడ ధారాళంగా కొత్త వింత పాత రోత అనే అర్థం వచ్చే వాక్యాలు పాఠంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, పాఠంలోని నవ్వు పుట్టించిన అంశాలు ఏమేమిటి మనం తెలుసుకుని కింది పేరా చదివి 1940 ప్రాంతంలో తెలంగాణ స్త్రీల చైతన్యం కొంత వికసించింది. లేడీ హైదరీల క్లబ్, సోదరి సమాజం, ఆంధ్ర యువతి మండలి, ఆంధ్ర మహాసభ మొదలైన సమాజాలు ఏర్పడి సమావేశాల ద్వారా స్త్రీలకు చైతన్యవంతులు చేశాయి. రత్నదేశాయ్ తన సాహిత్యం ద్వారా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసింది. వితంతువుల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేసింది. అనేక మంది రచయితలు పత్రిక ద్వారా స్త్రీలకు చైతన్యం కలిగించారు. సుమిత్రాదేవి, ఈశ్వరీబాయి, సంగం లక్ష్మీబాయి మొదలైన వాళ్ళు సంఘ సంస్కరణకు కృషి చేశారు. అఘోరనాథ చటోపాధ్యాయ గారి భార్య వరద సుందరీదేవి నాంపల్లి బాలికల కోసం పాఠశాల ప్రారంభించి ఈమె సరోజిని నాయుడి తల్లి. సంఘ సంస్కర్తలు ఎవరు? సుమిత్రాదేవి, ఈశ్వరీబాయి, సంగం లక్ష్మీబాయి. అలాగే రచయితలు అంటే ఎవరు? ఈ రచయితల్లో మనకు చాలామంది ఎవరెవరు ఉన్నారు, సంస్థలు ఏమేంటి వాళ్ళు ఏర్పాటు చేశారు. స్వీయ రచన 5 పదాలు. శ్రావణి టీచర్ పిల్లల అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నం తెలపండి. బుర్రకథ ప్రదర్శన విధానం ఎలా ఉందో మనము రాయండి. అలాగే పాఠాన్ని ఆధారంగా చేసుకుని ఆడపిల్లల పరిస్థితుల గురించి రాయండి. పెద్దల పనికి పిల్లల బడికి అనే దాన్ని రాయండి. క్రింద ఇచ్చిన 10 వాక్యాల్లో జవాబులు రాయండి. సీత ఇష్టాల కథనం సొంత మాటలు రాయండి. సృజనాత్మకత, ప్రశంస. ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూడని తెలిపే నినాదాలు ఏమేమి ఉన్నాయి? పదజాల వినియోగం క్రింది వాక్యాలు చదవండి. ఎవరెవరు ఏమంటున్నారు? మండలంలో అభివృద్ధి పనులు చేసే అధికారి ఎవరు? మండల అభివృద్ధి అధికారి ఎంపీడీఓ. నాయకత్వం వహించేవారు నాయకుడు. ఉపన్యాసం చేసేవారు వక్త హరికథ చెప్పేవారు హరిదాసు. శిక్షణ ఇచ్చేవాడు శిక్షకుడు, ట్రైనర్. భాషను గురించి తెలుసుకుందాం. కింది పదాల్లో సమాపక, అసమాపక క్రియాభేదాలు గుర్తించండి. మరికొన్ని అసమాపక క్రియలు రాయండి. వెళ్ళి, వచ్చి, తెంపి, తిని, చూసి ఇవన్నీ కూడా అసమాపక క్రియలు. తిన్నది, చేసింది, అల్లింది, తెచ్చింది, తెచ్చాడు ఇవన్నీ కూడా సమాపక క్రియలు. క్రింది వాక్యాల ఆశ్చర్యార్థక, ప్రశ్నార్థక, విద్యార్థక వాక్యం గురించి అవసరమైన తగిన చిహ్నాలు రాయండి. దెబ్బ ఎట్లా తగిలింది అనేది క్వశ్చన్ మార్క్. అమ్మో ఆశ్చర్యార్థకం. తప్పకుండా ఇంటి పని పూర్తి చేయాలి, ఇది విద్యార్థక వాక్యం. నాన్న కొనిచ్చిన సైకిల్ ఎంత బాగుందో ఆశ్చర్యార్థకం. పండుగ నాటికి గుడిని అలంకరించి విద్యార్థక వాక్యం. మీది ఏ ఊరు క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకం. అలాగే ఇక్కడ ప్రాజెక్ట్ పని నేను ఇవి చేయగలనా, ఇప్పుడు ప్రాజెక్ట్ పని మలాల. ఈ చక్కగా చాలా చక్కని. బాలికలు చదువురాదని విధించిన ఆజ్ఞను ఉల్లంఘించింది. ధైర్య సాహసాలు ప్రదర్శించి బడికి వెళ్ళింది. చదువుకోవడానికి తనకున్న హక్కును లాక్కోవడానికి మీరెవరని ప్రశ్నించింది. తాలిబాన్ల ఉగ్రవాద చర్యను ఎదురొడ్డి నిలిచింది. అచంచల ధైర్య సాహసాలతో తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించుకున్న ఆ బాలిక మలాలా యూసుఫ్జాయ్. 1997 జూలై 12న పాకిస్తాన్లో జన్మించిన మలాలా ప్రపంచం గర్వించే సాహస బాలికగా పేరు తెచ్చుకుంది. సాటి మనిషిని ప్రేమించడమే నా కుటుంబం, నాకు నేర్పిన సంస్కారం. నా మీద తూటాలు కురిపించిన తాలిబాన్ వచ్చి నా ఎదురుగా నిలిచినా అతన్ని నేను క్షమిస్తాను. గాంధీజీ, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ తెరెసాలు నాకు ఆదర్శం అని గర్వంగా చాటింది. అత్యుత్తమ ఔదార్యాన్ని నిలువెత్తు నిదర్శనమని నిలిచింది.
సత్యార్థి కైలాష్ ప్రకాష్ బాలల హక్కుల కోసం కృషి చేస్తున్న భారతీయ సామాజిక సేవకుడితో కలిసి 2014లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. తన పిల్లలను అద్భుతంగా తీర్చిదిద్దిన తల్లి 100 మంది ఉపాధ్యాయులతో సమానము. రామకృష్ణ పరమహంస.